హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను గోంగూర పప్పు చేస్తున్నానండి. ఓ 100 గ్రాముల వరకు కందిపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. తగినన్ని నీళ్లు పోసి అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేశాను. కొద్దిగా పసుపు వేస్తున్నానండి. ఆయిల్ వేస్తే పప్పు తొందరగా ఉడుకుతుంది. చూడండి, కందిపప్పు ఇలా ఉడికిన తర్వాత 2 కట్టల వరకు గోంగూర తీసుకున్నానండి. కడిగి పెట్టుకుని పప్పులో వేసుకుందాం. పులుపు కావాలనుకున్నవాడు కొంచెం చింతపండు వేసుకోవచ్చండి. నేనైతే గోంగూర కొద్దిగా ఎక్కువే తీసుకుంటున్నాను కాబట్టి చింతపండు వేయటం లేదు. ఇందులో 4 పచ్చిమిర్చి కాయలు వేసి కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు పప్పు గోంగూర మొత్తం మిక్స్ చేసుకుందామండి, మొత్తం కలిసే వరకు. ఇట్లా కలిసిన తర్వాత కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుందాం. చూడండి, పప్పులో గోంగూర చక్కగా మెత్తగా అయిపోయింది కదండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. గోంగూరలో కొంచెం పులుపు కారం ఎక్కువే పడుతుంది కాబట్టి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసానండి. మొత్తం ఒకసారి కలుపుకుందాం. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ గంట కొడితే మేము పెట్టిన వీడియో మీకు వెంటనే వస్తుందండి. చూడండి, కూర కొంచెం దగ్గరగా అయిపోయింది కదండి. ఇలా కదుపుకుని ఒకసారి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. అయిపోయింది కదండి. ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మొత్తం మెత్తగా కలుపుకుందామండి. గోంగూర బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దీనిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. తాలింపు దినుసులు, వెల్లుల్లి, జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేయించుకుందాం. ఎండుమిర్చి వేసానండి 4. చూడండి, ఎండుమిర్చి కూడా ఒక 5 నిమిషాలు ఇలా ఆయిల్లో వేయించుకున్న తర్వాత లాస్ట్లో కరివేపాకు వేస్తున్నానండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి ఎండుమిర్చిలే తాలింపు దినుసులే వేస్తున్నాను. చూడండి, ఇలా చక్కగా పోపు వేసుకున్న తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా కారం కారంగా కర్రీలో చాలా టేస్టీగా బాగుంటుందండి.